6 ఏళ్ల అబ్బాయి తన 4 ఏళ్ల చెల్లెలతో మార్కెట్లో నడుస్తూ ఉన్నాడు. ఒక షాపులోని బొమ్మను చూస్తూ చెల్లెలు అక్కడే ఆగిపోయింది. అన్న అడిగాడు, ఏమైనా కావాలా? వేలుతో ఒక బొమ్మను చూపించి అది కావాలని అడిగింది. ఒక బాధ్యత గల పెద్దన్నలాగా ఆ బొమ్మని తీసిచ్చాడు. షాపు యజమానికి ఒక పెద్ద మనిషిలాగా ప్రవర్తిస్తున్న పిల్లవాడిని చూస్తే ముచ్చటేసింది. ఆ అబ్బాయి బొమ్మ ధర ఎంతండి అని అడిగాడు. షాపు యజమాని చాలా ప్రశాంతంగా, నీ దగ్గర ఎంతుంది అని అడిగాడు. ఆ అబ్బాయి జేబులో ఉన్న గవ్వలన్నీ తీసి టేబుల్ మీద పోసాడు. ఈ 4 చాలు, ఇంతకన్నా ఎక్కువ చెయ్యదు ఈ బొమ్మ అన్నాడు యజమాని. మిగిలిన గవ్వలు జేబులో కుక్కుని చెల్లెలి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడు. షాపులో పనిచేసే పనివాడు 4 గవ్వలకు బొమ్మను అమ్మేశారా అంటూ ఆశ్చర్యపోయాడు. యజమాని నవ్వుతూ, మనకివి గవ్వలు మాత్రమే, అయితే ఆ అబ్బాయికి చాలా విలువైనవి. ఈ వయసులో డబ్బు విలువ తెలియదు, పెద్దయిన తర్వాత నిజంగా డబ్బు విలువ తెలుసుకుంటాడు. తను బొమ్మను డబ్బుకు బదులుగా 4 గవ్వలకు కొన్నానని అర్థం చేసుకున్నప్పుడు నేను గుర్తొస్తాను. దానితో పాటు ఈ భూమి మీద మంచి వాళ్ళు కూడా ఉన్నారని అర్థమవుతుంది. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాడు. కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్గానే ఆలోచించండి, పాజిటివ్గా ప్రవర్తించండి. ఇది మర్చిపోతే సుఖశాంతులు ఉండవు. గుడ్ లక్.